మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేమిద్దరం ఒకటైనప్పుడు మేము విడిపోతామన్న భయం నాకెప్పటికీ ఉండేది కాదమ్మా. నిజమేరా, శిఖరమంత ఎత్తెదిగి నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. సంపదలో ఉన్న మాయో నేను విన్న మాటలో తెలియదు కానీ సీత విషయంలో నీ విషయంలో ఎన్నో అపార్థాలు చేసుకున్నానురా. నా కొడుకు నాకు దూరం చేస్తున్నారని ఎన్నో అపోహలు. ఇలా ఆ రోజు నేను అన్న మాటలు ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రేయ్, ఒక విధంగా ఈ అవమానం కూడా నాకు మంచి జరిగింది అనుకుంటానురా. ఒకవేళ అలా జరగకపోయింటే నేను అక్కడికి వచ్చి నీకు పోటీగా నిలబడాలని నాకు ఆ ఆలోచన కూడా వచ్చి ఉండేది కాదేమో. అందుకే నువ్వు ఎదిగావు, నేను ఎదిగాను. మనిద్దరం కలిసి ఈ ఊరికేదో మంచి చేయాలని చూసాం. ఒక చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదేనేమో. సరేలే, నీకు దాని గురించి ఏం ఆలోచించకు, వదిలే. ఇక మనిద్దరి మధ్య అపోహలు రావడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలరా? ఈరోజు అందరం ఇంత ఆనందంగా ఉన్నాం. వదిన కూడా మనతో పాటుంటే ఎంతో బాగుండేది కదన్నయ్యా. నిజమేనమ్మా, జానకి కన్ను మూసేంత వరకు మనందరం కలవాలని కోరుకుంది. ఆ పిచ్చిదాని కోరికగానే మిగిలిపోయింది. ఈరోజు మనమందరం ఇలా కలిసేసరికి అది లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఏ లోకంలో ఉన్నా తప్పకుండా ఇలా మనల్ని చూస్తుందన్న నమ్మకం నాకుందన్నయ్యా. ఏమైంది? తెలీదండి, ఎవరో ఫోటోగ్రాఫర్లా ఉన్నాడు, ఫోటోలు తీస్తూ పడిపోయాడు. అలా ఉన్నట్టుండి పడిపోయాడంటే చూస్తూ ఉంటారేంటి? ముందు అతను లేపండి. ఏమండి 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 సార్? ఓ మై గాడ్, ఇతనికి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. సార్ సార్ సార్, కొంచెం ముఖం మీద నీళ్లు కొడితే లేస్తాడేమో. లేదు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా హార్ట్ అటాకే. సీరియస్గా ఉన్నట్టుంది. ఎవరైనా సాయం పట్టండి, సాయం పట్టండి.
ఫోటోలకు మీరు దీపాలు వెలిగించి దండం పెట్టుకోవాలి. కానీ మేము మీ ఫోటో ముందు దీపాలు వెలిగించే దుస్థితిని ఆ భగవంతుడు మాకు కల్పించాడు. ఇలాంటి బాధ శత్రువులకు కూడా రాకూడదు. ఇది ఆ భగవంతుడు చేసిన పని కాదమ్మా, ఆ రేఖ ఆ బాలకోటి చేసిన పనమ్మా. ఇదంతా నన్ను అంతం చేయాలనుకున్నారు, కానీ అనుకోకుండా ఆ రోజు కారులో రఘు సీతలు వెళ్ళారు, అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మనకిలా కన్నీళ్ళు మిగిల్చారు. ఉన్నన్ని రోజులు వాళ్ళ విలువ తెలుసుకోలేకపోయాను. వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను. కానీ అంతలోనే ఎప్పటికీ తీరని బాధను మిగిల్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్నేళ్లు గడిచినా వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం విడవడం లేదు. పిల్లలు దూరం అయ్యారు అన్న బాధ మనం మట్టిలో కలిసిపోయే వరకు మనతోనే ఉంటుందండి. కానీ ఈరోజు వాళ్ల పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. వాళ్ల పేరు కలకాలం నిలిచిపోయేలాగా కొన్ని కుటుంబాల్లో దీపాలు వెలిగించటానికి మీరు అన్నయ్య ముందుకొచ్చారు. వాళ్ళు మనకి భౌతికంగా దూరమైనా వాళ్ల వల్ల బాగుపడిన వాళ్ళు నిత్యం వాళ్ల గురించి తలుచుకుంటూ ఉంటే ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు మనతోనే ఉన్నారని మనకు ఆనందం వేస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు శంకర్ ప్రసాద్ గారు. మీరిద్దరూ కలిసి మీ పిల్లల పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈ ఊరికి సేవ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఊరి బాగు కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మీరిలా ముందుకు రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది బాబుగారు. ప్రతిదీ ప్రభుత్వం చేయాలనుకోవడం అవివేకం అవుతుంది. సాధ్యమైనంత వరకు మన ఊరికి మనమే చేసుకోవాలి కదా. ఒకవేళ మన వల్ల కాకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి. ఈ మట్టిలో పుట్టాం, ఇక్కడే పెరిగాం, కానీ పరాయి ఊరు వెళ్ళి ఎదిగాం. తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుల్ని సంపాదించాం. ఇప్పుడు మాకు డబ్బు మీద మమకారం లేదు, వ్యామోహం కూడా లేదు. మేం పుట్టిన ఊరికి ఎంతో కొంత చేయాలనే ఒక ఆశతో ఇక్కడికొచ్చాం. అందుకే ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించేలాగా, ఈ ఊరికి మంచి చేకూరేలాగా కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. భూమి లేని పేదవాళ్ళకి మా పొలాలు పంచాలనుకుంటున్నాం. డబ్బు లేని వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మేము డబ్బులు ఇస్తాం. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టించివ్వాలని, అలాగే పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి చదివించాలని, వైద్యం చేయించుకోలేని వాళ్ళకి వైద్యం అందించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మీలో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా మా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా మీకు సహాయం చేస్తాం.